వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఉగాది పండుగతో ఉద్యోగాల జాతర. గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10,954 గ్రామ పాలనాధికారులు అనగా విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు అధికారిక ఉత్తర్వులు లభించాయి. ఆ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్లో ముందుగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులను నిర్వర్తించే విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలను మళ్లీ పునరుద్ధరిస్తున్న సందర్భంలో పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశాలను కల్పిస్తూ కొత్తగా 6,000 మందికి కూడా అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. భూమి హక్కులు, విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ, విచారణలు, పథకాలకు అర్హుల ఎంపిక, భూ సర్వేలో సహాయం, విపత్తుల సమాచారం అందజేత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుంది. గత ప్రభుత్వం 2020లో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో రెవెన్యూ శాఖలో విఆర్ఓ విఆర్ఏలకు విధులను నిర్వహించిన వారి నుండి జీపీఓ పోస్టుల ద్వారా ఐచ్ఛిక దరఖాస్తులను స్వీకరణ 3 నెలల క్రితమే జరిగింది. పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుండి 9,854 దరఖాస్తులు రాగా వారిలో ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్నవారు 6,000 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిని ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్న నేపథ్యంలో పూర్వ ఉద్యోగులకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఎంపికలు పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విఆర్ఓ పోస్టుల రద్దుకు ముందు రాష్ట్రంలో 7,039 పోస్టులు ఉండగా 5,190 మంది విధులు నిర్వర్తించేవారు. విఆర్ఏల రద్దుకు మునుపు 25,750 పోస్టులు ఉండగా 20,255 మంది విధుల్లో ఉండేవారు. వీరిలో 2,500 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారు కాగా 61 ఏళ్లు నిండిన వారు 3,767 మంది ఉండేవారు. వీరు మినహా మిగిలిన వారిని వివిధ ప్రభుత్వ శాఖలకు బదలాయించారు. ప్రస్తుతం 1000 మంది సర్వేయర్లు, 10,954 మంది జీపీఓల నియామకాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఉగాది తర్వాత వెలువడే అవకాశం ఉందని చెప్పి గవర్నమెంట్ సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.